నమస్తే అండి ఫ్రెండ్స్. శ్రావణవాసం సోమవారం రోజున నేను శివుడికి అన్నంతో శివలింగం చేసి పూజ చేసుకుంటానని మొక్కుకున్నాను. అయితే ఈరోజు ఫస్ట్ శ్రావణ సోమవారం కాబట్టి అన్నం వండి ఈ విధంగా నేను ఒక చిన్న గిన్నెతోటి, గాజు గిన్నెతోటి నేను కొలతలాగా తీసుకుంటున్నాను. ఇక్కడ మనము ఏదైతే మనము మనస్ఫూర్తిగా శివుడిని నమ్ముకొని ఇలా అభిషేకం కానీ అన్నంతో లింగం కానీ చేసి మనము పూజ చేసినట్లయితే తప్పకుండా కోరిక అయితే నెరవేరుతుంది. ఇది నేను చేసేది రెండోసారి. ఫస్ట్ 16 సోమవారాలు నేను చేశాను. నాకు మంచిగా ఆశీర్వాదం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండోసారి ఇది శ్రావణ మాసం కాబట్టి చేసుకున్నాను. మీలో ఎవరికైనా తీరని కోరిక ఉంటే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో చేసుకోండి. అన్నంతో కానీ కూరగాయలతో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది శివుడికి నచ్చినట్టుగా ఎంతలో ఉండి అంతలోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కువ కూడా ఆడంబరాలకైతే అస్సలు పోకూడదు. ఎందుకంటే ఇది లేదు అది లేదు అనేసి అనుకోకుండా మన దగ్గర ఎంత ఉంటే అంత ఆ పరమాత్మకి ఇస్తే మనకి రెట్టింపు ఇస్తాడు అనేది నేను నమ్ముతాను. అలాగే నేనైతే ఈరోజు ఫస్ట్ శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం రోజున శివుడికి అన్నంతో అభిషేకము, అలాగే శివలింగము, అలాగే ప్రసాదం కూడా అన్నము ప్లస్ తేనె కలిపి నైవేద్యంగా పెట్టాను. ఇక్కడ శివుడికి ఇష్టమైనది విభూతితో బొట్టు పెట్టడం జరిగింది. నేను అన్నంతో అభిషేకం కూడా అష్టోత్తరనామాలు కూడా చేసుకున్నాను. ఈ రోజైతే ఫస్ట్ శ్రావణ సోమవారం రోజున పూజ చాలా సంతోషంగా జరిగింది. ఇంకా మిగతా ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు కూడా ఇలాగే చేసుకుంటానని మొక్కుకున్నాను. మీరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.